మనకు జన్మనిచ్చేవాడెవడు, మనం తీసిపోయేవాడెవడు, మన ఈ స్థితి కర్త ఎవడు, కర్మ ఎవడు అనేటువంటి ఆలోచన మనలో కలిగి దానికి దేవుడు అని పేరు పెట్టింది. అప్పుడు వచ్చి పడింది చిక్కు మనిషికి. దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడే ఎన్ని చేస్తూ ఉన్నాడు. మనం చేసే పాపపుణ్యాన్ని బట్టి దీనికి సంచిత ప్రారంభ ఆగామి కర్మలు ఉన్నాయని, ఆ కర్మలు జన్మజన్మ నిన్ను వెంటాడుతాయని, మరి పెద్దలు చెప్తూ, మరి దానికి అనుగుణంగా ఏం చేయాలి మనము అంటే, నువ్వు పుణ్యం చేసుకోవాలి, మంచి పనులు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి. అప్పుడు నీ పాపాలు నశిస్తుపోతాయి, నీకు మంచి జరుగుతుంది.